నక్సలైట్ ఉద్యమం మరి నక్సలైట్ ఉద్యమానికి గల కారణాలు ఏంది, నక్సలైట్ ఉద్యమం యొక్క విస్తరణ మరియు దాని పర్యవసనాలు ఏందనేది మనం చూసినట్టయితే ఈ టాపిక్ నుండి మనం నేర్చుకునే విషయాలని వరుస క్రమంలో చూసినట్టయితే రష్యా కమ్యూనిజం మరియు చైనా కమ్యూనిజం ఈ పై రెండింటి మధ్య విభేదాలతోటి భారతదేశంలో 1964లో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎంగా చీలిపోయిందనమాట. మరి ఇందులో ప్రధానంగా సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పాటు మరియు దాని సిద్ధాంతాలు. మరి రెండోది సిపిఐఎంఎల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటిది. మూడో టాపిక్ వచ్చేసి నక్సల్బరీ పోరాటం దాని నేపథ్యం. మరి ఇంకొక టాపిక్ ఏఐసిసిఆర్ అంటే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అంటాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐసిసిఆర్ మరి సిపిఐఎంఎల్గా మారి తర్వాత కాలంలో సిపిఐఎంతో విభేదించి ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అను సంస్థను ఏర్పాటు చేస్తారనమాట. మరి ఇంకొక టాపిక్ శ్రీకాకుళంలో గిరిజనోద్యమం మరి గుత్తికొండ విలం సమావేశం 1968లో సమావేశం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పీపుల్స్ వార్ యొక్క నేపథ్యం ఏంటిది, మరి సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ సిఓసి. మరి మరొక టాపిక్ మావోయిస్ట్ పార్టీ అంటే తర్వాత కాలంలో మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం ఏ విధంగా జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జి రెడ్డి హత్య, మరి తర్వాత పిడిఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పాటు అన్నమాట. సో వీటన్నిటిలో మరి నెక్స్ట్ ఇంకొక టాపిక్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, దాన్ని మనం ఆర్ఎస్యు అంటాం. సో ఈ ఆర్ఎస్యునే తర్వాత కాలంలో గ్రామాలకు తరలండి అని చెప్పేసి కార్యక్రమం చేస్తుందన్నమాట. మరొక టాపిక్ తార్కుండే కమిటీ 1977 అంటే పౌర సంఘాలు ఈ నక్సలైట్లను అంటే నక్సలైట్లను మనకి బూటకు ఎన్కౌంటర్ల దృష్ట్యా మనకి ఈ తార్కుండే కమిటీని 1977లో పౌర సంఘాల యొక్క అధ్యక్షతను ఏర్పాటు చేస్తారనమాట. మరొక కమిటీ ఏంటంటే భార్గవ్ కమిటీ 1977. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీ ఏర్పాటు. మరి ఇంకొక టాపిక్ నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ. మరి నెక్స్ట్ మరొక టాపిక్ ఏంటంటే విరసం 1970 అంటే విరసం విప్లవ రచయితల సంఘం స్థాపకుడు వరవర్రావు. మరి ఇంకొక టాపిక్ నక్సలైట్ ఉద్యమంలో మహిళల పాత్ర ఏంటిదనేది మనకి నక్సలైట్ ఉద్యమంలో భాగంగా ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఇక్కడ నుంచి మనము అత్యధికంగా స్కోర్ చేయొచ్చు. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 2025లో జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో మనకి ఈ టాపిక్ నుంచి దాదాపుగా క్రొనాలజీ మెథడ్లు మరి అంతేకాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్లో అప్లికేషన్ మెథడ్లో మనకి దాదాపుగా 20 నుంచి 25 మార్కులు మనకి కవర్ చేసిన టాపిక్ అనమాట. ఇది మొత్తం క్రొనాలజీలో అడగడం జరిగింది ఈ టాపిక్ నుంచి. సో చాలా జాగ్రత్తగా మనం ఈ టాపిక్స్ అన్నిటిని కూడా వరుసగా మనం కవర్ చేయాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ ఉద్యమం మరి ఉద్యమానికి గల కారణాలు, విస్తరణ మరియు దాని పర్యవసనాలు అనే టాపిక్ చూస్తున్నాం. దీనిలో భాగంగా నక్సల్బరీ రైతాంగ ఉద్యమం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే నినాదాలతోటి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకుందనమాట. దున్నేవాడికే భూమి ప్రాతిపదికగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగే నూతన ప్రజాస్వామిక విప్లవం తన సిద్ధాంతిక దృక్పథంగా ప్రకటించుకుందనమాట ఈ నక్సలిజం ఉద్యమం. రష్యాలో 1917లో సంభవించిన బోల్షవిక్ విప్లవం ఏదైతే ఉందో దీని ప్రభావం వలన భారతదేశంలో అనేక వామపక్ష ఉద్యమాలు, భావాలు, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి అన్నమాట. సో ఈ విధంగా మరి దీనికి ఆనాడు ఇన్స్పైర్ అయింది ఎవరంటే మరి మానవేంద్ర రాయ్, అతన్నే మనం ఎంఎన్ రాయ్ అని అంటాం. 1920లో ఉజ్బెకిస్తాన్ రాజధాని అయిన తాష్కెంట్లో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారనమాట. సో ఈ విధంగా భారతదేశంలో
భారత కమ్యూనిస్టు పార్టీని 1925 డిసెంబర్ 26న సత్యభక్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో స్థాపించడం జరుగుతుందన్నమాట. 1917లో మరి వచ్చిన రష్యా విప్లవం ఏదైతే ఉందో వలసవాదానికి వ్యతిరేకంగా లెనిన్ చేసిన ప్రకటన 1929 నాటి ఆర్థిక మాంద్యం పరిస్థితులు మరియు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా కుప్పకూలిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా సోవియట్ యూనియన్ మాత్రం అన్ని రంగాలలో పురోగమిస్తుంది, సో అత్యధికంగా అభివృద్ధి చెందుతుంది అన్నాడు. మరి ఇలాంటి కారణాల చేత భారతదేశంలో సామ్యవాద కమ్యూనిస్టు భావాల వ్యాప్తికి కారణం అవుతుందన్నమాట. అంటే మనము భారతదేశము ఆనాడు ఈ సామ్యవాదం అనే పదాలను ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆనాడు సోవియట్ యూనియన్ మరి 1929లో వచ్చిన ఆర్థిక మాంద్యం ఏదైతే ఉందో ఈ ఆర్థిక మాంద్యంగా ప్రపంచం మొత్తం కూడా ఆర్థికంగా కుదేలైతే, కానీ ఒక సోవియట్ యూనియన్ మాత్రం మరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి భారతదేశం ఏం చేసిందంటే భారతదేశం కూడా ప్రణాళికలు అమలు చేయాలని చెప్పేసి మరి భారతదేశంలో ప్రణాళికలను రష్యా నుంచి తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఫలితంగా మరి భారతదేశంలో వామపక్ష భావాలు అనేవి ఇక్కడ స్పష్టంగా మరి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మరి ఈ విధంగా వామపక్ష భావాలు వామపక్షం యొక్క విప్లవ ఉద్యమాలని మనం రష్యా నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో 1930 జనవరిలోని కాకినాడలోని ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీని రహస్యంగా పుచ్చలపల్లి సుందరయ్య స్థాపిస్తాడనమాట. తెలంగాణలో కమ్యూనిస్టులు మరి సిపిఐ వీళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నడుపుతారనమాట. ఓకే, 1940లో కమ్యూనిస్టు పార్టీని రహస్యంగా రావి నారాయణ రెడ్డి స్థాపిస్తాడు. మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పితగా ఎవరిని పిలుస్తారంటే రావి నారాయణ రెడ్డిని పేర్కొంటారు అనమాట. సో ఆంధ్ర మహాసభలో కొనసాగుతూ కమ్యూనిస్టులు ఏం చేస్తారంటే మరి ఆనాడు వీళ్ళు గ్రామ స్థాయిలో ఎక్కువగా బలపడతారనమాట. సో ఈ విధంగా కమ్యూనిస్టులు తమ సాంస్కృతిక సంస్థ అయిన ప్రజానాట్య మండలి ద్వారా బుర్రకథలను పట్టణాలలో మరియు గ్రామాలలో ప్రదర్శించడం వలన తమ సిద్ధాంతాలను ప్రజలు ఆదరిస్తారన్నమాట. సో ఈ విధంగా 1945 నాటికి కమ్యూనిస్టు ప్రత్యేకతను చాటుకొని పూర్తిగా బలోపేతం అవుతారన్నమాట వీళ్ళు. ఈ విధంగా కమ్యూనిజం సిద్ధాంతం ప్రకారం దోచుకునే వారికి వ్యతిరేకంగా దోపిడీకి గురైన వాడు తిరగబడతాడని చెప్పేసి ఈ సిద్ధాంతాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ మరి పరిపూర్ణంగా విశ్వసించి దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఈ విధంగా ఈ సిద్ధాంతం ప్రకారమే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 1946 నుంచి 51 వరకు నడిపించింది ఎవరంటే కమ్యూనిస్టు పార్టీ అన్నమాట. ఈ విధంగా 1949లో చైనాలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి మావో నేతృత్వంలోనే కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారతదేశంలో ప్రజాస్వామ్య స్థాపనకు ప్రథమ ప్రయత్నంగా మరి ఈ విధంగా పేర్కొనడం జరుగుతుందన్నమాట.